రైట్ ఇక మంత్రి పొంగులేటి అటు అసెంబ్లీలో ప్రసంగిస్తుండగా పోడియం దగ్గరకు బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా వెళ్లడం కూడా మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో ఒక్కసారిగా స్పీకర్ వైపు కూడా హరీష్ రావు దూసుకు వెళ్తున్నారు. కావాలని అక్కడ గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అటు హరీష్ రావుని మార్షల్స్ అడ్డుకున్నారు. ఇక స్పీకర్ పైకి పేపర్లను విసిరేశారు వివేక్. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు వీరంగం సృష్టిస్తున్న విజువల్స్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎప్పుడైతే మంత్రి పొంగులేటి ప్రసంగిస్తున్నారో ఒక్కసారిగా ఆ పోడియం దగ్గరకు వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. ఇక సభ మొత్తం గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. సభలో ఆందోళన చేస్తున్న అటు బీఆర్ఎస్ సభ్యులని సస్పెండ్ చేయాలని కూడా అక్బరుద్దీన్ అన్నారు. ఇప్పటికే అటు స్పీకర్ కూడా వాళ్ళని ఎంత హెచ్చరిస్తున్నా కూడా ఎక్కడ తగ్గకుండా కావాలని ఆందోళన, అలాగే ఒక్కసారిగా అల్లరి సృష్టిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో హరీష్ ఏ విధంగా అయితే స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళడం, ఒక చేతిలో పేపర్స్ పట్టుకుని అక్కడికి వెళ్ళి గందరగోళ వాతావరణాన్ని ఏ విధంగా సృష్టించడానికి తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారో ఆ విజువల్స్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మార్షల్స్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ హరీష్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా సజావుగా సాగాల్సిన సభని ఒక గందరగోళ వాతావరణంలోకి నెట్టే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు బీఆర్ఎస్ నేత హరీష్. కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మనం చిన్నప్పుడు నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మనం చిన్నప్పుడు నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మనం చిన్నప్పుడు నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా రైట్ ఇక ఇప్పటికే చూసుకుంటే ఏ విధంగా సభ మొత్తం గందరగోళ వాతావరణం నెలకొందో కూడా మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. రైట్ హేమ, ఇప్పటికే చూసుకున్నట్టు స్పీకర్ పైన కూడా వివేక్ పేపర్లు విసులుతూ ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు నిరూపించాలని ఈ విధంగా అసెంబ్లీలో ఈ విధమైన గందరగోళ వాతావరణం కానీ అల్లర్లతో కూడిన వీరంగం సృష్టించడానికి కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? దాదాపు 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపి ఎంతో సీనియర్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీలో ఏదైతే తమ తీరు, తమ ప్రవర్తన అనేది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ అనేది ప్రజల పక్షాన పోరాటం చేయడానికి, ప్రజల సమస్యలపై మాట్లాడడానికి కానీ, ఒక వ్యక్తి గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ చర్చించేటటువంటి ప్లేస్ అసెంబ్లీ కాదు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఈరోజు ఉదయం నుంచి ఒక్కసారి మనం అసెంబ్లీ జరిగినటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే, ఉదయం మొదటిగా అసెంబ్లీ అయిన వెంటనే గందరగోళం అనేది బీఆర్ఎస్ నేతలు ప్రారంభించారు. ఒకవైపు పొంగులేటి శ్రీనివాస్ భూభారతికి సంబంధించి ఏదైతే బిల్లు ఉందో దానికి సంబంధించి డిస్కషన్ చేస్తుంటే, మరొక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం వెంటనే నిన్న ఏసీబీ ఏదైతే కేసు నమోదు చేసిందో ఈ ఫార్ములా కార్ రేస్కి సంబంధించి దానిపైన చర్చ జరపాలి అంటూ డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీ లోపలికి కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత స్పీకర్ పదే చెప్పారు, మీకు మాట్లాడేటటువంటి అవకాశం కలిగిస్తాము. ప్రస్తుతం ప్రజలకు ఎంతో ఉపయోగపడేది, ముఖ్యంగా రైతులకు ఎంతో ఉపయోగపడేటటువంటి బిల్లు పైన ప్రస్తుతం డిస్కషన్ చేద్దాం. ఇదంతా కూడా ప్రజలకు సంబంధించింది. కానీ ఒక వ్యక్తి కోసం ఇప్పుడు ఈ ఏదైతే బిల్లుకు సంబంధించినటువంటి డిస్కషన్ అనేది ఆపడం జరగదు, మీకు సమయం ఇస్తాము అని చెప్పి పదే చెప్పి రిక్వెస్ట్ చేసి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం సహనం కోల్పోయారు. ఒక్కసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్లో కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కలిసి మొదటిగా అసలు ఈరోజు ఉదయం నుంచి కూడా తమ సీట్లలో కూర్చోకుండా నేరుగా నిల్చొని నిరసనలు తెలుపుతున్నారు. తమతో పాటు తీసుకొచ్చినటువంటి ప్లకార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపిస్తూ నిరసన తెలుపుతున్నారు. యాక్చువల్లీ అసెంబ్లీ లోపలికి ప్లకార్డ్స్ కానివ్వండి, లేదంటే ఇతర ఏదైతే పేపర్స్ ఉంటాయో అవి అలో ఉండదు. ఆల్రెడీ వీళ్ళంతా సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బీఎస్సీ మీటింగ్లో కానివ్వండి, లేదంటే ఎప్పుడైతే శిక్షణ తరగతులు జరుగుతాయో ఆ సమయంలో కూడా చెప్తారు. కానీ ఒక్కసారి మనం వీడియోలో చూస్తే వాళ్ళ చేతుల్లో ప్లకార్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక మొదటిగా కాసేపు దాదాపు ఒక 5 నిమిషాలు నిరసన అసెంబ్లీ 5 నిమిషాల అనంతరం ఒక్కసారిగా అప్పటిదాకా సైలెంట్ గా ఉండి అటు ఇటు చూస్తున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా ప్రొవోక్ చేశారు. తన ముందే ఉన్నటువంటి వివేక్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ ఎవరైతే ఉన్నారో తనని నెట్టుకుంటూ మిగతా వాళ్ళందరినీ కూడా రండి అంటూ సైగ చేసుకుంటూ ఒక్కసారిగా స్పీకర్ టేబుల్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ప్రయత్నించారు. స్పీకర్ టేబుల్ దగ్గర కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మార్షల్స్ అడ్డుకుంటున్నటువంటి సమయంలో ఒక్కసారిగా
మార్షల్స్ని కూడా దొబ్బుకుంటూ నేరుగా స్పీకర్ దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి మార్షల్స్ అంతా వెంటనే అలర్ట్ అయ్యి ఆపేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మార్షల్స్ని నెట్టుకుంటూ నేరుగా స్పీకర్ టేబుల్ దగ్గరికి వెళ్ళినటువంటి విజువల్స్ని కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇక అనంతరం అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు నేరుగా అక్కడ రిజిస్టర్స్ ఎవరైతే ఉంటారో, అంటే సభలో జరిగినటువంటి మాటల్ని ఎప్పటికప్పుడు బుక్లో రాసుకుంటూ కొంతమంది ఆ స్పీకర్కి ఎదురుగా ఒక టేబుల్ ఉంటుంది, అక్కడ రికార్డ్ చేసుకుంటుంటారు. ఏకంగా అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ బుక్ని తీసుకొని స్పీకర్ మీద విసిరారు ఒక ఎమ్మెల్యే. మరొక వైపు తమ చేతులు ఉన్నటువంటి పేపర్స్ని కూడా స్పీకర్ పైన విసిరేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి తీరుకు అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరుగుతుంది. ఒకవైపు ఈ వీడియో కూడా ప్రస్తుతం సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి మనం చూసాము బీఆర్ఎస్ నేతలంతా తలసాని శ్రీనివాస్ కానివ్వండి, పల్లా రాజశేఖర్ రెడ్డి కానివ్వండి, మిగతా నేతలంతా కూడా మాట్లాడుతూ మొదటిగా కాంగ్రెస్ వాళ్ళే మా పైన పేపర్లు విసిరారు, అనంతరం మేము ఈ విధంగా ప్రవర్తించామని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ వీడియో చూస్తే ఎవరు ముందు ఈ విధంగా ప్రవర్తించారో, ఎవరు ముందు స్పీకర్ దగ్గరికి వెళ్ళారో అనేది క్లియర్గా అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎన్నో ఏళ్ళు సీనియర్గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు తీరుపైన అయితే ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్ హేమ, ఇప్పటికే మనం చూసుకునే విజువల్స్లో కూడా క్లియర్గా అర్థమవుతుంది మార్షల్ ఎంతవరకు ఆ కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా కూడా ఒక్కసారిగా స్పీకర్ పొజిషన్లో ఉన్న వ్యక్తిపైకి ఆ విధంగా వెళ్ళడం కూడా మనం చూస్తున్నాం. మరి ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అటు సభలో ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఆ సభ్యులని సస్పెండ్ చేయాలని అటు అక్బరుద్దీన్ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో మరి ఎటువంటి చర్యలు ఉన్నాయి వీళ్ళపైన? ఎస్, ఇప్పుడు స్పీకర్ వీళ్ళపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బర్ కూడా ఇటువైపు కాసేపటి క్రితం ఎప్పుడైతే దాదాపు 2 సార్లు వాయిదా వేసిన తర్వాత కాసేపటి క్రితమే తిరిగి ప్రారంభమైనటువంటి సమయంలో అతను స్పీచ్ ఇస్తూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విధమైనటువంటి ప్రవర్తన తెలంగాణ రాష్ట్రానికే మంచిది కాదు, ప్రజలు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తున్నారు, ఎంతో సీనియర్లుగా ఉన్నటువంటి మీరే ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. మరొక వైపు ఇప్పుడు మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో, అంటే ప్రస్తుతం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ కొన్ని నినాదాలు అసెంబ్లీ లోపల చేస్తున్నారు. అసలు దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అనేది గత 10 ఏళ్లలోనే జరిగింది, మీ హయాంలోనే జరిగింది. అలాంటి మీరే ఇప్పుడు ప్రశ్నించడం, అలాంటి మీరే ఇప్పుడు నిరసనలు చేయడం చాలా సిగ్గుచేటుగా ఉంది, తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారు అంటూ కూడా తను చెప్పడం జరిగింది. మరొక వైపు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్ ఏదైతే ఉందో ఇది చాలా కీలకంగా ఉండబోతోంది. గతంలో అంటే ధరణి యాప్ వల్ల, ధరణి అనే ఒక స్కీమ్ వల్ల ఎంతోమంది రైతులు నష్టపోయారు, ఎన్నో భూములు కూడా బదలాయింపులు జరిగాయి, ఎంతోమంది నేతలు భూములు మింగేశారు. ఇలాంటి వాటిని అన్నిటిని కూడా సెట్ చేస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. భూభారతి ఒక కొత్త స్కీమ్ని కూడా తీసుకురాబోతుంది. దీన్ని మన అందరం సపోర్ట్ చేయాలి, అలాంటిది మీరు వ్యతిరేకించడం చాలా సిగ్గుచేటు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరొక వైపు స్పీకర్ని కూడా అనేక సార్లు డిమాండ్ చేశారు. ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు కూడా సభని మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు. సభకు సంబంధించినటువంటి ఏదైతే విధి విధానాలు ఉంటాయో వాటన్నిటిని కూడా బ్రేక్ చేస్తున్నారు. వెంటనే వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి, లేదంటే వెళ్ళి వాళ్ళ సీట్లలో కూర్చోమని చెప్పండి. ఉదయం నుంచి కూడా ఎవరిని మాట్లాడనీయకుండా ఒక వ్యక్తి కోసం పోరాటం చేయాలంటూ చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ అనేది, ప్రభుత్వం అనేది ఒక వ్యక్తి కోసం కాదు, యావత్ రాష్ట్రం కోసం, యావత్ ప్రజల కోసం. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల ప్రవర్తన చూస్తే ప్రజల కంటే ఒక కుటుంబంలోని వ్యక్తి ఎక్కువగా ముఖ్యంగా అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన అనేది చాలా దారుణంగా ఉంది అంటూ చాలా ఘాటు విమర్శలు చేశారు. ఒకవైపు అక్బర్ మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున అక్బర్ ఓవైసీ స్పీచ్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాసేపటి క్రితం వాయిదా వేయకంటే ముందు బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి సమయంలో వాళ్ళని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొత్తం కూడా సభకు సంబంధించి ఏవైతే విధి విధానాలు ఉంటాయో, సభకు సంబంధించి ఒక ఫార్మాలిటీ అని ఉంటుంది, దాన్ని మొత్తం కూడా ఈరోజు బీఆర్ఎస్ నేతలు బ్రేక్ చేశారనే చెప్పుకోవచ్చు. కేవలం ఈ రోజే కాదు, ఈ దఫా ప్రారంభమైనటువంటి శాసనసభ మొత్తం కూడా బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు డిస్టర్బ్ చేసుకుంటూ వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీఎం యాక్చువల్లీ ఒక లెజిస్లేటివ్ ఆఫీసర్గా, ఒక లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ కానివ్వండి, లేదంటే మిగతా మంత్రులు మాట్లాడినప్పుడు, ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు పక్కనున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా శ్రద్ధగా వినాలి. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో, ఎలాంటి పథకాలు తీసుకొస్తున్నారో, ప్రజలకు ఏం చేయబోతున్నారో
అదంతా విని నోట్ చేసుకోవాల్సినటువంటి ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు మాత్రం కంప్లీట్గా ఎవరిని మాట్లాడనియకుండా, ముఖ్యంగా ఈవెన్ మినిస్టర్ సీఎం మాట్లాడినప్పుడు కూడా రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు స్పీకర్ అలర్ట్ చేస్తున్నారు. రన్నింగ్ కామెంటరీ చేయడం అనేది తప్పు. హరీష్ రావుని కానివ్వండి, కేటీఆర్ని పదే పదే మందలించినప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతల తీరైతే మారడం లేదు. ఈ రోజు చేసినటువంటి ప్రవర్తన మాత్రం ప్రస్తుతం యావత్ రాష్ట్రంలో కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని పాలించారు, అంతకంటే ముందు సీనియర్స్గా ఉన్నారు, ఎన్నో ఏళ్ళు ఎమ్మెల్యేలుగా చేశారు, మినిస్టర్లుగా చేశారు, ఈవెన్ హరీష్ రావు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా కూడా చేశారు. అయినా సరే ఈరోజు హరీష్ రావు ప్రవర్తన మాత్రం చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక స్పీకర్ పైన నేరుగా స్పీకర్ పైన దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ప్రొవోక్ చేసి ప్రోత్సహించి మీరంతా దాడి చేయాలి అంటూ కూడా చెప్పారు. ఇప్పుడు ఆ విజువల్స్ కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. కాసేపటి క్రితం వరకు వీడియో చూడకముందు అనేక కామెంట్ చేశారు బీఆర్ఎస్ నేతలు. మొదటిగా కాంగ్రెస్ వాళ్ళే రెచ్చగొట్టారు, తర్వాతే మేము ఈ విధంగా ప్రవర్తించామని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ వీడియో చూసి మరి బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాలి. మొత్తానికైతే ఈరోజు బీఆర్ఎస్ నేతల ప్రవర్తన, ముఖ్యంగా హరీష్ రావు ప్రవర్తన మాత్రం చాలా దారుణంగా ఉందని అయితే కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు, అదేవిధంగా ఎంఐఎం సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ హేమ, ఇప్పటికే చూసుకుంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్న అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ పార్టీ నేతలకు నేర్పించింది ఇదేనా? ఈ విధంగా ఒక స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిపైకి పేపర్స్ విసిరేయడం కానీ, సభని పక్కదోవ పట్టించే విధంగా ఈ విధమైన చర్యలకు దిగడానికి కానీ, సో దీన్నంతటిని చూస్తే ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఏమైనా ఆరోపణలు వస్తున్నాయంటే కేటీఆర్ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించడానికే ఈ విధంగా సభలో గందరగోళాన్ని ఏర్పాటు చేస్తున్నారు, ఆ విధంగా వీరంగం సృష్టిస్తున్నారు అనేది తెరపైకి వస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే నేను ఇస్తాను, మాట్లాడే టైం ఇస్తానని చెప్పినా కూడా ఈ విధంగా సభలో ఇది చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎస్, ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే సభ స్టార్ట్ అయిందో, సభ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు చాలా కీలకంగా డిమాండ్ చేస్తుందంటే ఫార్ములా ఈ రేస్ పైన చర్చ జరపాలి అంటున్నారు. నిన్న సభలో కేటీఆర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే నేను మీకు మైక్ ఇస్తాను, సమయం ఇస్తాను అంతకంటే ముందు, ఎందుకంటే అసెంబ్లీలో షెడ్యూల్ అనేది ఒకటి అయిపోతుంది, దాని ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా డిమాండ్స్ ఉంటే కూడా సమయానుసారంగా స్పీకర్ వాళ్ళకి సమయం ఇస్తారు, మాట్లాడే ఛాన్స్ ఇస్తారు. స్పీకర్ పదే పదే ఆ స్థానంలో, స్పీకర్ స్థానంలో ఉండి కూడా గడ్డం ప్రసాద్ అనేక సార్లు బీఆర్ఎస్ నేతలను రిక్వెస్ట్ చేశారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు మైక్ ఇస్తాను, ప్రస్తుతం మీ సీట్లలో వెళ్ళి కూర్చోండి, ఈ విధంగా నిరసనలు తెలపొద్దు, ముఖ్యంగా సీనియర్ నేతలుగా ఉన్నటువంటి మీరు ఈ విధంగా ప్రవర్తించొద్దు అంటూ పదే పదే రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఉదయం నుంచి బీఆర్ఎస్ నేతలు మాత్రం కనీసం తమ సీట్లో కూర్చోకుండా మొత్తం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ, హరీష్ రావు కానివ్వండి, సంజయ్ కానివ్వండి, పాడి కౌశిక్, సబితా ఇంద్రారెడ్డి, ప్రతి ఒక్కరు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి కూడా అక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్ళను కూడా డిస్టర్బ్ చేస్తూ, అరుస్తూ అక్కడ మొత్తం కూడా సభని మొత్తం డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి సమయంలో 2 సార్లు కూడా, మొదటిగా 15 నిమిషాలు సభ వాయిదా పడింది, అనంతరం 10 నిమిషాలు వాయిదా పడింది. కాసేపటి క్రితం ఆఫ్టర్ లంచ్ బ్రేక్ తర్వాత ప్రారంభమైనటువంటి సభలో కూడా ఇదే విధంగా ప్రవర్తించారు. ఏకంగా స్పీకర్ నా ఛాంబర్కి రండి, నేను మీతో మాట్లాడతాను అని చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతల తీరు, ప్రవర్తన అయితే మారలేదు. సో ఈ సందర్భంగా మాట్లాడినటువంటి అక్బరుద్దీన్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. మీకు 10 ఏళ్ల పాటు కేసీఆర్ నేర్పించింది ఇదేనా? ఉదయం లేస్తే కూడా మీరు కేసీఆరే మా నాయకుడు, కేసీఆరే మా బాపు, కేసీఆర్ వెనకే మేము నడుస్తున్నాము, కేసీఆర్ చెప్పినట్టే వింటాము అంటూ పదే పదే చెప్పేటటువంటి మీరంతా కూడా ప్రస్తుతం ఈ విధంగా ప్రవర్తించమని, మరి ముఖ్యంగా అసెంబ్లీ లాంటి ఎంతో ఇంపార్టెంట్, ఎంతో చాలా ప్రివిలేజ్డ్ ఉండేటటువంటి ప్లేస్లో ఈ విధంగా మాట్లాడమని మీ కేసీఆర్ నేర్పించారా అంటూ కూడా ప్రశ్నించారు. మరొక వైపు కేటీఆర్ లాంటి ఒక వ్యక్తి కోసం ఈరోజు మొత్తం సభనే మీరు డిస్టర్బ్ చేస్తూ అతని కోసం చర్చ జరపమనడం చాలా దారుణంగా ఉంది. అసలు మీ ప్రవర్తనని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి అసలు ధరణి పైన ఏదైతే ప్రభుత్వం కామెంట్స్ చేస్తుందో దానిపైన మీరు రెస్పాండ్ అవ్వండి, లేదంటే ప్రభుత్వం ఏదైతే కొత్త పథకాన్ని తీసుకురావాలంటుందో దానిపైన మీరు మాట్లాడండి. కానీ ఒక వ్యక్తి కోసం మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరొక వైపు వ్యవస్థ అనేది ఎంటైర్ ప్రజల కోసం, ఒక వ్యక్తి కోసం కాదు, వ్యక్తి అనేవాడు వ్యవస్థ కంటే కూడా ఎక్కువ కాదు అంటూ కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే అటు స్పీకర్ని కూడా పదే పదే రిక్వెస్ట్ చేశారు, వెంటనే వాళ్ళని వెళ్ళి వాళ్ళ సీట్లో కూర్చోమనండి, ఎందుకంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి మీద వెంటనే నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను, కానీ
వీళ్ళు మాట్లాడించేటటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు, మాట్లాడుతుంటే డిస్టర్బ్ అవుతున్నాము, చాలా గందరగోళం సృష్టించారు, వెంటనే వీళ్ళని సస్పెండ్ చేయండి అంటూ కూడా రిక్వెస్ట్ చేశారు. మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, అదేవిధంగా ప్రస్తుతం ఈ వీడియో వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు అనేది మాత్రం వేచి చూడాలి. రైట్ హేమ, సభలో ఏం జరిగినా కూడా మొత్తం రికార్డ్స్ అనేవి ఉంటాయి, అన్ని రికార్డ్ అయి ఉంటాయి. అయితే కాంగ్రెస్ నేతలు తమని రెచ్చగొట్టిన తర్వాతే మేము ఈ విధంగా ప్రవర్తించామని చెప్పి కూడా అటు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు, ఎవరైతే గందరగోళ వాతావరణం సృష్టించారు. సో దాన్ని ఎలా చూడొచ్చంటారు? ఎస్, ఉదయం నేతలు చెప్తుంది ఒకటే, మొదటిగా బీఆర్ఎస్ నేతలే మొదటిగా రెచ్చగొట్టారు, అనంతరం కేవలం మేము వార్నింగ్ ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నం చేశామంటూ కూడా చెప్పారు. అయితే ఒక్కసారి యాక్చువల్లీ ఉదయం నుంచి కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సమయంలో వీర్లపల్లి శంకర్ వెనుకుండి చేతిలో పేపర్లు పట్టుకొని విసురుతుంది, అంటే ఆ వీడియోలో విసిరినట్టు కూడా లేదు, జస్ట్ ఇట్లా చేతిలో పట్టుకున్నట్టు ఒక వీడియో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు బ్యాక్ టు బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కానివ్వండి, పల్లా కానివ్వండి, మిగతా వివేక్ అందు కూడా మాట్లాడుతూ అసలు మొదటిగా కాంగ్రెస్ వాళ్ళే మమ్మల్ని రెచ్చగొట్టారని చెప్పారు. సో ఇందుకు వీర్లపల్లి వెంటనే దీనికి సంబంధించి రెస్పాండ్ కూడా అయ్యారు. మా మంత్రులు పొంగులేటి మాట్లాడుతుంటే కౌశిక్ వచ్చి అడ్డుకొని పేపర్లు వేశారు. సో అప్పుడు నేను పేపర్లు కౌశిక్ మీదకి విసిరాను, నా చేతిలో ఉన్నది వాటర్ బాటిల్, అదేవిధంగా చెప్పు అంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు కరెక్ట్ కాదు, నా చేతిలో ఉన్నవి కేవలం పేపర్లు మాత్రమే. ఇన్ కేసు బీఆర్ఎస్ నేతలు వాళ్ళకి అంత అనుమానం ఉన్నా సరే, వాళ్ళు చేసే వ్యాఖ్యలు నిజమని వాళ్ళు భావించినా సరే, అసెంబ్లీకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వీడియో రికార్డింగ్ అనేది ఉంటుంది, అది చూడండి అంటూ కూడా వీర్లపల్లి కామెంట్ చేశారు. సో దానికి సంబంధించి వెంటనే ఇప్పుడు ఆ వీడియో కూడా ఒక్కసారి మనం చూడొచ్చు. మొదటిగా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా రెచ్చగొట్టలేదు, ఎవరు ప్రొవోక్ చేయలేదు. ఉదయం నుంచి కూడా అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పదే పదే నిరసనలు చేస్తున్నారు, సభలో గందరగోళం సృష్టిస్తున్నారు. ఒకవైపు పొంగులేటి చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా మాట్లాడుతున్నారు. అయితే మొదటిగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ లేకపోవడంతో ఒక 10 నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం కూడా ఇదే నిరసన అనేది కొనసాగుతుంది. స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా బీఆర్ఎస్ నేతలు అయితే అసెంబ్లీలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరి స్పీకర్ ఎలాంటి డెసిజన్ తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాలి. రైట్ హేమ, అలాగే హోల్డ్లో ఉండండి. ఇప్పుడు మల్లు రవి మాట్లాడుతున్నారు, ఇప్పుడు అదొకసారి లైవ్లో చూద్దాం. ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది, రైతులకి ₹1,00,000 అప్పు మాఫీ చేస్తారని 4-5 కిస్తీల్లో చేశాడు కేసీఆర్ గారు. ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారు 21,000 కోట్ల రూపాయలు ఒకేసారి రైతులకి 23 లక్షల మందికి 2 లక్షల అప్పు మాఫీ చేశాడు. 2 లక్షలు, 1 లక్ష కాదు, 2 లక్షల అప్పు మాఫీ 21,000 కోట్ల రూపాయలతో మాఫీ చేశాడు. ఇది కాకుండా ఇవి విప్లవాత్మకమైన మార్పులని ఎందుకు చెప్తున్నానంటే, విప్లవం అంటే మార్పు, రక్తపాతం లేని ప్రజాస్వామ్య విప్లవం జరుగుతుంది తెలంగాణలో. అంతేకాకుండా మూసీ నది హైదరాబాదులో మురికి కూపంలాగా ఉంది, దాన్ని చాలామంది ముఖ్యమంత్రులు దాన్ని సుందరీకరణ చేస్తాం, శుద్ధీకరణ చేస్తామని చెప్పి ఈ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు మాటలతోనే గడిపాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాగానే దాని మీద కమిటీ వేశారు, దాన్ని చేయటానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అదే హైడ్రాని ఒక ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేసి చిన్నప్పుడు నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని రైట్, ఇక అసెంబ్లీలో అటు బీఆర్ఎస్ సభ్యులు వీరంగం సృష్టించిన విజువల్స్ ని మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మంత్రి పొంగులేటి ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా పోడియం దగ్గరకు అటు హరీష్ రావు, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది దూసుకు వెళ్లారు. ఒక్కసారిగా స్పీకర్ వైపు దూసుకెళ్లిన హరీష్ రావు విజువల్స్ అటు కెమెరాకి చిక్కాయి, దాన్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. చేతిలో ఉన్న పేపర్స్ అలాగే కొన్ని ప్లకార్డుల రూపంలో కూడా పట్టుకుని ఆందోళన చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే హరీష్ రావుని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడున్న మార్షల్, తనని కూడా తోసుకుని ఒక్కసారిగా స్పీకర్ పోడియం ఏదైతే ఉందో ఆ స్పీకర్ పొజిషన్లో ఉన్న వ్యక్తికి ఇది కూడా లేకుండా ఆయన వరకు వెళ్ళి ఆ పేపర్స్ ఆయన మీద వేసిన
విజువల్స్ను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే పొద్దునుండి ఇప్పటికే 2 సార్లు సభ వాయిదా పడింది. అయితే ఇప్పటికే ఎన్నిసార్లు మేము మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పినా కూడా స్పీకర్ బీఆర్ఎస్ నేతలు ఎక్కడా సంయమనం పాటించలేదు. కావాలని సభా ప్రాంగణాన్ని మొత్తం గందరగోళ వాతావరణానికి సృష్టించి ఒక వీరంగాన్ని సృష్టించారు. చూసుకుంటే మనం హరీష్ ప్రవర్తనను చూస్తే ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తున్న ఆ ప్రవర్తనను కూడా మనం చూస్తున్నాం. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న నేతలకి ఏ విధంగా ప్రవర్తించాలో కూడా తెలియని విధంగా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారన్నది తెలియాల్సి ఉంది. అయితే కేసీఆర్ పార్టీ నేతలకు నేర్పించింది ఇదేనా? ఏ విధంగా సభలో ప్రవర్తించాలి అనేది కూడా తెలియదా? ఒకరు మాట్లాడుతున్నప్పుడు సంయమనం పాటించాలి, ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఇస్తామని స్పీకర్ చెప్పినప్పుడు సంయమనంతో ఉండాలి అని చెప్పి ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. సభలో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులను కూడా సస్పెండ్ చేయాలని తెలియజేస్తున్నాను. అధ్యక్ష మనం చిన్నప్పుడు నాటి చట్టం ద్వారా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ అశోక్, ఇప్పటికే చూస్తున్నాం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన హరీష్ రావు సృష్టించిన వీరంగం ఎలా చూడొచ్చు అంటారు? ఒక రౌడీ లాగా సభలో ప్రవర్తించడాన్ని ఏ విధంగా తీసుకొచ్చు అంటారు? ఎస్, అది బేసిక్గా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. గతంలో కొన్ని అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కొన్ని ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళు కూడా కొత్త చట్టాలను తీసుకొచ్చారు, కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. ఏదైతే స్పీకర్ పోడియం దరిదాపుల్లో కూడా ఎమ్మెల్యేలు వెళ్ళకూడదని, రెడ్ మార్క్ దాటి వెళ్తే ఆటోమేటిక్గా సస్పెన్షన్కి గురవుతారని, ఇట్లా స్పీకర్ పోడియం వైపు ఎవరు కూడా దూసుకురావద్దంటూ గత 10 ఏళ్లలో అనేక రూల్స్ని బీఆర్ఎస్ తీసుకొచ్చింది. తీసుకురావటమే కాదు, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా లేచి నుంచుని నినాదాలు చేసినా కూడా, కనీసం దేనికైనా వాయిదా తీర్మానం కోసం పట్టుబట్టినా కూడా వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలను అయితే అసలు కంప్లీట్ అసెంబ్లీకే రానియకుండా వాళ్ళని సస్పెండ్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలా 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అదే నిబంధనలు ఉల్లంఘిస్తూ, తాము ఏదైతే నిబంధనలు తీసుకొచ్చారో అసెంబ్లీలో వాటిని ఉల్లంఘిస్తూ ఇవాళ హరీష్ రావు లాంటి మాజీ మంత్రి, ఇంకొక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఇక సీనియర్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి కావచ్చు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ కావచ్చు, అనిల్ జాదవ్ లాంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇవాళ ఒక్కసారిగా దూసుకురావటం. మొదట వీళ్ళందరికీ కూడా సర్ది చెప్పాలి. ఎవరో కొత్త ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు అంటే, వాళ్ళు ఆందోళన చేశారు అంటే వాళ్ళని సర్ది చెప్పాల్సిన బాధ్యత సీనియర్ ఎమ్మెల్యేలు ఉంటుంది. కానీ 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన హరీష్ రావే దాన్ని లీడ్ చేసుకుంటూ ఒక పక్క భూభారతి బిల్లుకు సంబంధించి చర్చ జరుగుతుంటే, మాకు అది అనవసరం, మాకు ఈ కార్ రేసుకు సంబంధించిన ఫార్ములా, ఈ కార్ రేసుకు సంబంధించిన వివాదానికి సంబంధించి చర్చ పెడతారా లేదా, మేము వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఈ కార్ రేసుకు సంబంధించిన అంశాన్ని మీరు చర్చిస్తారా లేదా అని డిమాండ్ చేస్తూ ఏకంగా హరీష్ రావే లీడ్ తీసుకుని ముందు వైపు కోరవటం. ఆయన వెంటనే కౌశిక్ రెడ్డి, మరొక ఎమ్మెల్యే ఈ మధ్య అసెంబ్లీలో అతి ఉత్సాహాన్ని కూడా చూపిస్తూ ఉన్న ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా హరీష్ రావును అనుసరిస్తూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ రెడ్డి పేపర్లను చించివేసే ప్రయత్నం చేయటం, ఆయన వెంట మరొక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేపర్లను చించేయటం, ప్లకార్డులు ప్రదర్శించడం, అంటే మార్షల్స్ కూడా కంట్రోల్ చేయలేనంత వేగంగా స్పీకర్ పోడియం వైపు వీళ్ళందరూ కూడా దూసుకెళ్లే పరిస్థితి. అక్కడ స్పీకర్ స్థానంలో ఉన్నది ఒక దళిత నేత. సో ఆయన అక్కడ ఉంటే కనీస గౌరవం అనేది స్పీకర్కి ఇవ్వకుండా, ఎందుకంటే నిన్నటి నుంచి కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ కూడా చాలాసార్లు చెప్తూ ఉన్నారు. ఒక విధంగా వార్నింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. కేటీఆర్ లాంటి వ్యక్తులకు కూడా, మీరు సీనియర్లు, మీకు సభా నిబంధనలు తెలుసు, మీరే ఉల్లంఘిస్తే ఎలా, గతంలో మీరే అనేక నిబంధనలు తీసుకొచ్చారు, ఇట్లా పదే సభను అడ్డుకునే ప్రయత్నం చేయటం, ఈ విధంగా ఎవరిని మాట్లాడనీయకుండా చేయటం, పదే మాకు మైక్ ఇస్తారా లేదని పట్టుబట్టడం, ఇలా చేయటం కరెక్ట్ కాదంటూ గడ్డం ప్రసాద్ స్పీకర్ స్వయంగా కేటీఆర్కి చెప్పారు. అయినా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు ఏమాత్రం మారలేదు. ఇప్పుడు ఆ విజువల్ చూసినా కూడా మీకు స్పష్టంగా అర్థమవుతోంది ఏ విధంగా వాళ్ళు ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఏ విధంగా మార్షల్స్ను కూడా నెట్టి, ఒకవేళ మార్షల్స్ కనుక ఆపకపోయి ఉంటే, మార్షల్స్ కనుక హరీష్ రావుని, కౌశిక్ రెడ్డిని, అనిల్ జాదవ్ని, వివేక్ని, జగదీష్ రెడ్డిని, సుధీర్ రెడ్డిని వీళ్ళని కనుక ఆపకపోయి ఉంటే పరిస్థితి ఏంటి? వీళ్ళు సరాసరి స్పీకర్ స్థానం పైకి ఎక్కేసి ఉండేవారు. అక్కడ ఏం విధ్వంసం చేసేవారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అదే సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇదే ధరణికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. ధరణి మీద ఫోరెన్సిక్ ఆడిట్కి ఆయన ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంటుంది.
ఇలాంటి సందర్భంలో అత్యంత కీలకమైన అత్యంత వివాదాస్పదమైన ధరణికి సంబంధించిన అంశం మీద డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో వీళ్ళు ఈ విధంగా దూసుకెళ్తే కొద్దిసేపటి క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నా మీద కూడా నన్ను కొట్టడానికి దూసుకొచ్చారు అంటూ. సో ఇదంతా బయటికి ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఏదైతే స్పీకర్ పోడియం వైపు ఈ రకంగా రెచ్చిపోయే విధంగా ముందుకు దూసుకెళ్ళటం, స్పీకర్ పైన ఒక విధంగా దాడి చేసే ప్రయత్నం చేయటం, మార్షల్స్ను కూడా నెట్టుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం, ఏమీ కూడా విజువల్ అనేది బయటికి రానియకుండా కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెనక ఉన్న షాద్నగర్ ఎమ్మెల్యే ఏదో చేతులు చూపించారని, పేపర్లు చూపించారని, అసభ్యంగా అన్నారని, ఎలా అన్నారని బెదిరించే ప్రయత్నం చేశారంటూ షాద్నగర్ ఎమ్మెల్యేని బూచిగా చూపిస్తూ బీఆర్ఎస్ నేతలు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో ఉదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే సభలో జరిగింది ఒకటైతే దాన్ని బయటకు ఇంకోలాగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని ఇక్కడ హరీష్ రావు, వివేక్, కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, అనిల్ యాదవ్, సుధీర్ రెడ్డి వీళ్ళు చేసిన నిర్వాకాన్ని ఎక్కడ కూడా బయటికి చెప్పకుండా, వీళ్ళు చేసిన ఈ దారుణం మొత్తాన్ని బయటికి ఎక్కడ కూడా ప్రస్తావించకుండా కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఈ విధంగా దాడి చేసే ప్రయత్నం చేస్తుంటే వెనక నుంచి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ నినాదాలు చేసిన ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే ఏదో చేతులు చూపించారంటూ దాన్ని పట్టుకుని దాన్ని వైరల్ చేస్తూ ఆ వీడియోని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ విజువల్ బయటకు వచ్చిన తర్వాత అసలు అసెంబ్లీలో ఏం జరిగిందనేది క్లియర్ కట్గా జనాలకు అర్థమైపోతుంది. ఇప్పటివరకు బూచిగా బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు ఏ అంశాన్ని అయితే ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారో, ఏ అంశాన్ని తప్పుగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో, అసెంబ్లీలో జరిగిన విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్ళి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారో అది బట్టబయలైపోయింది. ఏం చేశారు, ఏ విధంగా దూకుడు స్వభావంతో ఈ విధంగా అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేలు, సీనియర్ మంత్రులు ఇలా ఉండి 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని వాళ్ళ వ్యక్తులు అయ్యుండి కూడా ఈ రకంగా దూసుకుపోవటాన్ని ఇప్పుడు కాంగ్రెస్ తీవ్రమైన అబ్జెక్షన్ రైజ్ చేస్తోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. పదే విన్నవించినా కూడా ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడటానికి వీలుండేది కాదు, ఎవరికి మైక్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది. ఒకవేళ ఎవరన్నా కూడా గట్టిగా మాట్లాడతారు అనుకుంటే వాళ్ళని ఆ సెషన్ మొత్తం కూడా సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పర్టికులర్గా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులను అసలు అసెంబ్లీకే రానివ్వకుండా చేసిన సందర్భాలు గతంలో బీఆర్ఎస్ పాలనలో ఉన్నాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్స్ లేవు. ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్ష పార్టీని గౌరవిస్తూనే ఏ రోజు కూడా వాళ్ళని సస్పెండ్ చేసిన పరిస్థితులు లేవు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రులు కూడా చెప్తున్నారు, ప్రతిపక్షంగా మిమ్మల్ని గౌరవిస్తాము, మీరు అక్కడ ఉండాలి, మీరు ప్రజా సమస్యలు ప్రస్తావించాలి, మేము వాటిని పరిష్కరించాలి, సభలో డిస్కషన్ జరగాలి అంటే కేవలం అధికార పార్టీ ఒక్కటే ఉంటే సరిపోదు, ప్రతిపక్ష పార్టీగా మీరు ఉండాల్సిందేనంటూ వాళ్ళు పదే ప్రతిపక్షాన్ని గౌరవిస్తూ వస్తారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ప్రతిపక్షమే లేకుండా సభలు నిర్వహించడం కానీ, ప్రతిపక్షాన్ని అసెంబ్లీకి రానివ్వకుండా చేయటం కానీ, రోజుల తరబడి లేకపోతే సెషన్ల తరబడి ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్ చేసిన దాఖలాలు ఎక్కడా కూడా ఉండవు. అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏంటంటే ఎప్పుడు మా పాలనలో ప్రజాస్వామ్యయుతంగానే మేము నడుచుకుంటాము, ప్రతిపక్షాన్ని గౌరవిస్తామని చెప్తున్నారు. అందుకని కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు సభ జరిగినా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎప్పుడూ సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ సస్పెండ్ చేసినా ఆ ఒక్కరోజు వరకు చేస్తారు తప్ప ఈ విధంగా సభకే రానియకుండా చేయరు. అందువల్ల వాళ్ళకి కావాల్సినంత స్వేచ్ఛనిస్తారు, కావాల్సిన మైక్ అడిగినప్పుడల్లా మైక్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. బేసిక్గా అసెంబ్లీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అధికార పార్టీగా మంత్రికి, ముఖ్యమంత్రికి ఇంత స్పేస్ అని ఉంటుంది, అధికార పార్టీ ఎమ్మెల్యేలకి ఇంత స్పేస్ ఉంటుంది, అలాగే ప్రతిపక్ష నేతకి ఇంత, ఫ్లోర్ లీడర్కి ఇంత సమయం ఇస్తుంటారు, ఇంకా వేరే ఇంకొక ఎమ్మెల్యేకి ఇంత స్పేస్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ సమయం దాటి కూడా మాకు మైక్ ఇస్తారా లేదా, మీరు ఆ ముఖ్యమంత్రి మాట్లాడినంతసేపు మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ పదే కేటీఆర్ లాంటి వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేయటం, దానికి అనేక సార్లు ఆయన హెచ్చరించే ప్రయత్నం స్పీకర్ చేసినా కూడా తీరు మార్చుకోకపోవడం, ఇప్పుడు ఏకంగా స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్ళి స్పీకర్ పైనే దాడి చేసే ప్రయత్నాలు చేయటం, దాన్ని మళ్ళీ జనాల్లోకి లేదు కాంగ్రెస్ వాళ్ళే రౌడీజం చేశారంటూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పట్ల దూషించారంటూ, మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మమ్మల్ని దౌర్జన్యం చేశారంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తోంది. సో దాన్ని తిప్పికొట్టేందుకు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఈ క్లిప్ని రిలీజ్ చేసింది. ఆ క్లిప్లో మీకు స్పష్టంగా అర్థమవుతుంటుంది. హరీష్ రావు కావచ్చు, కౌశిక్ రెడ్డి కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, సుధీర్ రెడ్డి కావచ్చు, అనిల్ యాదవ్ కావచ్చు, వివేక్ కావచ్చు, ఇలాంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా
ముందుకు ఏ రకంగా ఎంత దారుణంగా స్పీకర్ వైపు దూసుకొస్తున్నారో మీరు స్పష్టంగా చూడవచ్చు. స్పీకర్ పోడియాన్ని కూడా వాళ్ళు టచ్ చేసిన పరిస్థితి మనకి క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ మార్షల్స్ అంతా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు అడ్డుకట్ట వేయడానికి. 6 అడుగులు ఎత్తుండే హరీష్ రావుని దాదాపు 5 అడుగులు ఎత్తున్న మార్షల్ కంట్రోల్ చేయడం కూడా కష్టమైపోతుంది. అక్కడ మీరు ఎదురుగా దృశ్యాలు చూసినా కూడా మార్షల్స్ అంత కష్టపడి వాళ్ళంతా దూకుడుగా ముందుకు వస్తుంటే వెనక్కి నెట్టే ప్రయత్నాలు, స్పీకర్ పైకి, స్పీకర్ పోడియం పైకి, స్పీకర్ చైర్ పైకి ఎక్కే ప్రయత్నం లేకుండా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ చేతుల్లో ఉన్న ప్లకార్డులను కూడా మీరు విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. వాళ్ళ చేతుల్లో ప్లకార్డులో ఉన్నది ఏంటంటే ఈ కార్ రేసుకు సంబంధించి, ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏదైతే కేటీఆర్ A1గా నిన్న కేసు ఫైల్ అయిందో, సో ఆ వ్యవహారానికి సంబంధించి అసెంబ్లీలో చర్చ పెట్టాలి అంటూ ఇవాళ ఉదయం వాయిదా తీర్మానం అడిగారు. సో ఆ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ రిజెక్ట్ చేశారు. దాని స్థానంలో ఇక్కడ భూభారతి బిల్లుకు సంబంధించిన చర్చ జరుగుతుంది. ఇక్కడ ధరణికి సంబంధించి తెలంగాణలో అత్యంత వివాదాస్పదమైన అంశం. ధరణిలో అనేక లోటుపాట్లు ఉన్నాయని ఫిర్యాదులు కూడా వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణి మీద విచారణ కూడా చేపట్టాలని నిర్ణయించింది. దాని మీదే ఫోరెన్సిక్ ఆడిట్కి ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశిస్తున్న తరుణంలో ఈ విధంగా దాన్ని అడ్డుకునేందుకు, ఎందుకంటే ధరణి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేసిన అవినీతికి సంబంధించిన అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ధరణి మీద కనుక విచారణ జరిగితే అందులో కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ఆనాటి అధికారులు కూడా ఇరుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద చర్చ జరగనీయకూడదు. మా నాయకుడిని A1గా, మా నాయకుడిని నిందితుడిగా కేసు నమోదు చేసిన ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన చర్చే జరగాలి అంటూ వాళ్ళు ఆ ఫ్లకార్డులు పట్టుకున్నారు. ఫ్లకార్డులు ఎవరెవరి చేతిలో ఉన్నాయో కూడా మీరు ఒకసారి చూడొచ్చు. హరీష్ రావు చేతిలో ఫ్లకార్డు ఉంది, కౌశిక్ రెడ్డి చేతిలో ఫ్లకార్డు ఉంది, అట్లాగే పక్కనే ఉన్న మరికొంతమంది ఎమ్మెల్యేల దగ్గర కూడా ఇదే ఫ్లకార్డులు ఉన్నాయి. దూరంగా సబితా ఇంద్రారెడ్డి వెనక వైపు నిలబడి చూస్తున్నారు. వీళ్ళందరూ ఈ విధంగా దూసుకుపోతుంటే వెనక పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు అందరి చేతుల్లో కూడా ఫ్లకార్డులు మనకు స్పష్టంగా కనపడి ఉన్నాయి. వాళ్ళు మాత్రం దూరంగా నిలబడి ఉన్నారు. హరీష్ రావు నేతృత్వంలో వీళ్ళందరూ మాత్రం స్పీకర్పై దాడి చేసేందుకు అన్నట్టుగా ముందు వైపు దూసుకొచ్చేశాడు. రైట్, మనం ఇప్పటికే చూసుకుంటున్నాం సభా సమయం అనేది చాలా విలువైంది. ఇటువంటి సభా సమయాన్ని వృధా చేస్తూ ఒక వ్యక్తి కోసమా ఈ విధంగా వీరంగం సృష్టించి స్పీకర్ పైకి కూడా పేపర్లు విసిరేసేంత వరకు వెళ్ళారు అంటే ఒక వ్యక్తి కోసమే ఇదంతా చేస్తున్నారనే ఆరోపణలు కూడా తెరపైకి వస్తాయి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎస్, ఖచ్చితంగా మా నాయకుడు మీద మీరు కేసు ఎలా ఫైల్ చేస్తారు? మా నాయకుడు నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి అవినీతి జరిగిందంటూ ఆయన మీద ఆరోపణలు ఎలా చేస్తారు? సో ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ, కాబట్టి మా నాయకుడిని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా అసెంబ్లీలో దాని మీద చర్చ జరపాలి, అసెంబ్లీలో మేము దాని గురించి మాట్లాడతాం, మీరు కూడా దాని గురించి మాట్లాడాల్సిందేనంటూ ఇవాళ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. వాయిదా తీర్మానం ప్రవేశపెట్టడం అనేది ప్రతిపక్ష పార్టీ హక్కు, దాన్ని ఎవరు కూడా కాదంటానికి లేదు. కానీ అన్ని వాయిదా తీర్మానాలని కూడా అనుమతించాలన్న రూల్ లేదు. ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఆ రోజు పెట్టాలనుకుంటున్న బిల్లులు అధికార పార్టీ ఏం నిర్ణయించిందో వాటికి ప్రయారిటీ ఇస్తారు. స్పీకర్ ఎప్పుడైనా సరే వాయిదా తీర్మానాలు ఆ అంశం విలువైంది కాననుకున్నప్పుడు, లేకపోతే ఆ అంశం ప్రస్తుతానికి అసెంబ్లీలో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు స్పీకర్ సొంత నిర్ణయంతో ఆ వాయిదా తీర్మానాన్ని రిజెక్ట్ చేస్తారు. ఇది ఆనవాయితీ. సో ఇక్కడ సభా మర్యాదలు పాటించకుండా మేము వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన అంశాన్ని చర్చించాలి, దాన్ని ఎట్లా రిజెక్ట్ చేస్తారు, మీరు ఎందుకు తిరస్కరిస్తారంటూ స్పీకర్ పైకి ఈ రకంగా దూసుకెళ్లే ప్రయత్నం చేయడం. ఇక్కడ 2 అంశాలు. ఏదైతే ఫార్ములా ఈ రేస్ అనేది పూర్తిగా కేటీఆర్కి సంబంధించిన సొంత వ్యవహారం. కేసీఆర్ పూర్తిగా అందులో ఇరుక్కున్నారు. కేసీఆర్ పైన కేసు నమోదైంది. బహుశా ఇవాళ రేపు అరెస్ట్ అవుతారన్న ప్రచారం కూడా బయట ఉంది. కాబట్టే ఆయన హైకోర్టులో పిటిషన్ కూడా వేసుకున్నారు యాంటిసిపేటరీ బెయిల్ కోసం. సో ఈ నేపథ్యంలో దాని గురించి పట్టుబట్టాలి అంటూ ఆ అసెంబ్లీలో దాని గురించి చర్చించాలంటూ వీళ్ళు డిమాండ్ చేయడం అనేది ఇక్కడ గమనించాలి. ఇది వ్యక్తిగతమైన అంశం. ధరణి లేకపోతే భూభారతి బిల్లు అనేది తెలంగాణ ప్రజలందరికీ సంబంధించిన అంశం, తెలంగాణ రైతాంగానికి మొత్తానికి కూడా సంబంధించిన అంశం. ఆ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా జనాలకి, ప్రజలకు ఉపయోగం ఉంటుంది. ఇక్కడ ఈ కార్ రేసుకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరగడం వల్ల కేసీఆర్ ఒక్కరికే ఉపయోగం. ఎందుకంటే ఆయన మాట్లాడుకునే అవకాశం ఉంటుంది, తిమ్మిని బొమ్మిని చేసే అవకాశం ఉంటుంది. ఇలా జరగలేదు, అవినీతి జరగలేదు, మేము ఎందుకు పే చేసాం, అందుకు పే చేసాం, లేకపోతే తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత ఈ కార్ రేసు నిర్వహించలేదు, మా హయాంలో నిర్వహించాం, మేము చరిత్ర సృష్టించాం, ప్రపంచంలోని అన్ని దేశాలను ఇక్కడ పట్టుకురాగలిగాం, ఆ వీఐపీలు తేగలిగాం అంటూ రకరకాలుగా ఈ కార్ రేసు గురించి గంటలు మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది. తద్వారా జనాల్లో ఒక సింపతి క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్ రేసులో నేను లంచాలు తీసుకోలేదనో, లేదా నేను అవినీతికి పాల్పడలేదనో, నిబంధనలు ఉల్లంఘించలేదనో చెప్పుకునే ప్రయత్నం కేటీఆర్కు దొరుకుతుంది. కానీ
భూభారతి బిల్లు వల్ల అందులో ఉన్న సమస్యల గురించి అక్కడ చర్చ నడుస్తుంటుంది. ప్రజలందరికీ కూడా ఉపయోగకరమైన అంశం. అట్లాగే ధరణి లాంటి అంశం పైన వెబ్సైట్ పోర్టల్ పైన ఇప్పటికే ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్న తరుణంలో ధరణి మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించింది, ఫోరెన్సిక్ ఆడిట్కి ఆదేశించింది. దీనివల్ల ప్రజలందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. ఫార్ములా 1 కార్ రేస్ మీద చర్చ జరిగితే కేటీఆర్ ఒక్కడికే ఉపయోగం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయం ఏంటంటే మా నాయకుడిని కాపాడుకునే క్రమంలో మా నాయకుడి మీద కేసు నమోదైంది కాబట్టి దాని మీదే చర్చించాలి, మాకు భూభారతి బిల్లులు అక్కర్లేదు అంటూ దాన్ని కాదని ఈ విధంగా ప్లకార్డులు పట్టుకుని బిల్లులు చించేస్తూ స్పీకర్ పైకి అదేమంటే మాకు అవకాశం ఇవ్వలేదు, వాయిదా తీర్మానాన్ని యాక్సెప్ట్ చేయలేదంటూ స్పీకర్పై దాడి చేసేందుకు అన్నట్టుగా స్పీకర్ పోడియం వైపు స్పీకర్ చైర్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం హరీష్ రావు నేతృత్వంలో ఇక్కడ జరిగింది. సో దీని మీద స్పీకర్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల్లో ఉంది అధికారం అనేది. ఏం చేయబోతున్నారు? సో ప్రతిపక్ష హోదాలో ఉన్న హరీష్ రావు వీళ్ళందరూ ఈ విధంగా దూసుకురావటం మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది చూడాల్సి ఉంటుంది. రైట్ అశోక్ గారు, మీరు ఒక్కసారి అలాగే హోల్డ్లో ఉండండి. ఇప్పుడు మనం బీఆర్ఎస్కు ప్రజా సమస్యల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువైపోయాయని మండిపడ్డారు అటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ఇక ఇది చాలా బాధకరమని అన్నారు ఆయన. But it is so sad, BRS for BRS, sir, individual is more important than the people, sir. If one individual is so important, then I think the people will teach them our more strong lesson, sir. Because we come here to represent the people. We are not here to represent one individual. You are fighting for one individual. And I am standing here fighting for the people, sir. And we will continue our fight, sir. But it is so sad, BRS for BRS, sir, individual is more important than the people, sir. If one individual is so important, then I think the people will teach them our more strong